చిన్న వయసులో అదృష్టవశాత్తు మంత్రి అయ్యావు. నీ అమోఘమైనటువంటి తెలివితేటలతో, అపారమైనటువంటి మేధస్సుతో, నీ సమర్థతో భారతదేశం మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేసి ప్రపంచం ముందు సిగ్గుపడేలాగా చేశావనేది ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఇండిగో వ్యవహారంలో భారతదేశం మొత్తం సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితిలో మీరు అత్యంత సమర్థనీయవంతంగా మీ శాఖను నిర్వర్తించారు. కాబట్టి మీ గురించి అందరం భారతీయులందరం కూడా గర్వపడుతుంటాం. ఎలా ఈ ఎయిర్పోర్ట్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి వెళ్ళిపోతూ దిగిపోయే ముందు మార్చిలో ఎలక్షన్లో ఫిబ్రవరి 14వ తారీఖున 2019 ఫిబ్రవరి 14వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ కంట ఒక దిమ్మ కట్టాడంట. అసలు ఎంత మొదలెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు? ముందు 5,000 ఎకరాలతో 5,500 ఎకరాలతో ఎయిర్పోర్ట్ అన్నాడు. 5,500 ఎకరాలు అన్నాక మళ్ళీ ఒక నెల, 2 నెలలు, 3 నెలలు గడిచినాయి. అబ్బేబే తూచి 5,500 అసలు బాగోదు, అది ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయాన్ని కట్టాలి, 15,000 ఎకరాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చెప్పి మొదలుపెట్టారు. 5,500 ఎకరాలు అన్నాడు, 15,000 ఎకరాలు అన్నాడు. ఒక్క ఎకరా కూడా ల్యాండ్ పూలింగ్ అవ్వకుండా, ల్యాండ్ సెటిల్మెంట్ అవ్వకుండా, భూసేకరణ అవ్వకుండా, భూమి చేతికి రాకుండా రాయేసేదాన్ని ఏమంటారు అంటే, ఎట్టాగో పోతున్నామని తెలుసు, ఎట్టాగో ఇంటికి పోతున్నాం కాబట్టి ఒక రాయేసి ఉంటే ఎప్పటికైనా నేనే వేసాను అని చెప్పి చెప్పటానికి మార్చి 7వ తారీఖు బందర్ పోర్టు శంకుస్థాపన చేశారు. అంటే రేపు బందర్ పోర్టు వచ్చేడు పూర్తి అయిపోతుంది కాబట్టి అది కూడా మీరు కట్టినట్టేనా? సిగ్గుపడే పరిస్థితి ఉండదు. ఓర్వకల్లో ఒక ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేశారు ఎట్టాగే ఎలక్షన్ల ముందు. భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇవాళకైనా మొదలయ్యేదని అడుగుతున్నాను. 5,500 అక్కర్లా, 15,000 అక్కర్లా అని చెప్పి ప్రజల్ని ఒప్పించి 2,200 ఎకరాలు భూసేకరణ పూర్తి చేయడమే కాకుండా ఎక్కడైతే నిర్వాసితులు దాంట్లో తొలగించబడుతున్నారో ఆ తొలగించబడేటువంటి నిర్వాసితుల యొక్క R&R ప్యాకేజీని చెల్లించి వారికి సంపూర్ణంగా వేరే చోట ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత, కాలనీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మాత్రమే 2023వ సంవత్సరం జగన్ గారు శంకుస్థాపన చేశారు. 2023వ సంవత్సరంలో అప్పటికి దానికి కావాల్సిన పర్యావరణ అనుమతులు, భూసేకరణ కానీ, లేదా రైతులు కట్టాల్సిన ప్రతి నయా పైసా కట్టడం కానీ, తొలగించిన ఇళ్లకు కానీ, తొలగించినటువంటి అన్ని ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను కానీ పునర్నిర్మాణం చేసి 19లో ఆయన ఎక్కిన దగ్గర నుంచి 2023 వరకు సంపూర్ణంగా చిత్తశుద్ధితో దానికి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2023 శంకుస్థాపన చేస్తే ఆ రోజే చెప్పారు. ఆయన 2023లో శంకుస్థాపన చేసే రోజు చెప్పారు, ఈ భోగాపురం ఎయిర్పోర్టు అనేక మంది ప్రజల యొక్క, రైతుల యొక్క త్యాగం ద్వారా ఈ ఏర్పాటు కాబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికం అవుతుంది అని చెప్పి ఆ రోజే అదే మీటింగ్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గారు ఆయన జగన్ గారికి హామీ ఇచ్చారు, అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా నేషనల్ హైవే 16ని కలపడానికి 6 లైన్ల 6 వరుసల రహదారి నిర్మాణం కావాలని నన్ను సతాయిస్తున్నాడు ఒక సంవత్సరం నుంచి. నేను అవదని చెప్తున్నాను. చెయ్యాలి సార్, నువ్వు ఎట్టయినా చెయ్యాలని నన్ను గట్టిగా పట్టుకుని వదలలేదు. నేను ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను, 6,600 కోట్ల రూపాయలతో వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా నేషనల్ హైవే 16ని కలిపేదా అనుసంధానం చేస్తూ 6 వరుసల రహదారి నిర్మాణానికి మంజూరు చేస్తున్నాను అని చెప్పి ఆ సభలో, శంకుస్థాపన సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆయన ప్రకటించారు. ఇది ఎప్పుడన్నా చంద్రబాబు ఊహించాడా, ఆలోచించాడా? చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి,
ఆలోచించారా? అడిగారా? ఊరికే 15,000తో అంటే 15,000 మీరు ప్రకటనిస్తే సరిపోద్దా? రాయేస్తే సరిపోద్దా?